దేవుడికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఆయన క్షమించే గుణం కలిగినటువంటి వాడు. దేవుడు క్షమాగుణం కలిగినటువంటి వాడు. ఆ విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మనం సేవించే దేవుడు, మనం పూజించే ఆరాధించే దేవుడు, క్షమించే దేవుడు అనేటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ దేవుడే క్షమించని వాడు అని అనుకుంటే మన జీవిత కాలం మొత్తం కూడా భయంతో బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దేవుడు క్షమించడు అనుకుంటే ఆయన ఉగ్రరూపిగానే మనకు కనిపిస్తాడు. భయంతో మన దినాలు గడపాల్సిన పరిస్థితి ఉంది. అలాగే క్షమాగుణము అనేది లేకపోతే ఈ దేవుడి సృష్టి మొత్తం కూడా ఒక వ్యర్థంగా కనిపిస్తుంది. క్షమించడము అనేటువంటి ఆ పరిస్థితి లేకపోతే ఇదంతా వ్యర్థము అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఒకవేళ దేవుడు క్షమించలేడు లేదా క్షమించడు అంటే మనందరం కూడా మనం చేసినటువంటి పాపాలలో కొట్టుపెట్టాడుతూ రాబోయే ఉగ్రత తీక్షణమైన అగ్ని కొరకు ఎదురు చూస్తూ భయంతో మన జీవితాన్ని ఇలా కొనసాగించుకుంటూ పోయేవాడు. కానీ ఇప్పుడైతే దేవుడు క్షమించాడు కాబట్టి మనము ఇంత సంతోషంగా ఆ పాత జీవితము, గత రోజు జీవితాలు, ప్రాచీన స్థితి ఏది కూడా మన హృదయాల్లో కానీ, మన మనసులో కానీ, మన తలంపుల్లో కానీ మనం గుర్తు చేసుకోకుండా నేను క్షమించబడిన పాపిగా ఉన్న నేను క్షమించబడిన పరిశుద్ధుని అని ఇప్పుడు మనం సంతోషంగా దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడ కూడి ఉన్నాము. దేవుడు ఎలా క్షమిస్తాడు? ఆ క్షమ అనే దానికి ఒక కొలత లేదు. దేవుడు క్షమించేదానికి ఒక కొలత కానీ అలాగే కొన్ని పాయింట్ ఉంటాయి, అంటే రూల్స్ ఉంటాయి. అంటే ఇది చేస్తే ఇది అంటే దేవుడి యొక్క క్షమకు ఒక హద్దు లేదు. కొలస్సీ రాసిన పత్రికలో దేవుడు మనల్ని ఎలా క్షమించాడో నూతన నిబంధనలో మాట్లాడుతూ కొలస్సీ రాసిన పత్రిక 2:13-14 ఈ విధంగా మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా అపరాధముల చేత యూదులాగా నిబంధన లేకుండా సున్నతి పొందకపోవడం ద్వారా